నీ కష్టం ఎక్కడికి పోదమ్మా. త్వరలోనే మీరందరూ ఎప్పట్లా ఆనందంగా ఉంటారు. 10,000 10 లక్షలు అవ్వాలంటే ఇలాంటివి ఎన్ని 10,000 సంపాదించాలో. ఇంకెక్కడైనా పనుంటే చెప్పన్నా అన్ని చేస్తాను. అన్నా, నువ్వింతకు ముందు ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళావే, అక్కడ ఏమైనా పనుందేమో కనుక్కోవా అన్నా? అమ్మ పార్వతి, నువ్వు ఒట్టి మనిషివి కాదన్న విషయం గుర్తుందా? నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు. వీడు గట్టమనేని ఇంటి వారసుడన్నా. ఎన్ని కష్టాలైనా సరే తట్టుకుంటాడు. కానీ ఇప్పుడు తీరిక లేకుండా పని చేయక తప్పదన్నా. నువ్వు మొండిదానివమ్మా. అన్నా, నువ్వు అక్కడ పని కనుక్కున్నాకే ఇంటికి వెళ్ళు. అయ్యో, కర్రీ పాయింట్కి కర్రీస్ పంపిస్తానని ఒప్పుకున్నాను. నేను వెంటనే వచ్చేస్తాను. అలాగేనమ్మా. అట్టగే. అమ్మా, నీ అప్పు తీర్చే వరకు నాపై దొంగగా ముద్ర పడనివ్వకు. అమ్మగారి ముందు తలదించుకునేలా చెయ్యకు. ఏంటిట్టా జరిగినది? మళ్ళీ డబ్బులు? ఎప్పుడు కనిపించినా డబ్బుతోనే కనిపిస్తున్నావు. ఎక్కడ దొంగతనం చేసి వస్తున్నారు మేడం? దొంగతనం కాదు, ఇది నేను సంపాదించింది ఇన్స్పెక్టర్ గారు. అబ్బా, నువ్వు సంపాదించావా? ఏ విధంగా సంపాదించావు? ఓ, దొంగతనం చేసి దర్జాగా ఎన్ని రోజులు తిరుగుదాం అనుకుంటున్నా? అయ్యో, నేనేం చేయలేదు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు అన్ని డైలాగులు చెప్పకో. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, జీపెకో. నా మాట వినండి ఇన్స్పెక్టర్ గారు. ఈ డబ్బు అమ్మవారి హుండీలో వేయడానికి తీసుకెళ్తున్నాను. హుండీలో వేయడానికి వెళ్తున్నావో తీయడానికి వెళ్తున్నావో నాకు తెలీదా? అయినా కొట్టేసింది 10 లక్షలైతే 10,000 చూపించి సరిపెట్టాలనుకుంటున్నావా? కానిస్టేబుల్, బేడీలు వే. సార్, ఆడమనిషి బేడీలేయటం బాగోదేమో సార్. దొంగకు బేడీలు వేయక దండేసి దండం పెడతారా? నువ్వు జాలి చూపిస్తే నిన్ను నించున్న చోటే అమ్మేస్తారా ఇలాంటి వాళ్ళు? ఇన్స్పెక్టర్ గారు, నేను దొంగని కాదు. బిడ్డ ప్రాణం కాపాడడానికి ఆ రోజు నేను డబ్బులు దొంగిలించాను. అసలు నేనెవరో తెలిస్తే మీరిట్ట మాట్లాడరు. నిన్ను లోపలేస్తే నువ్వెవరో నీ వాళ్ళెవరో అన్ని బయటకు వస్తాయి. ఏయ్, వేయవయ్యా సంఖ్యలు. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, నా మాట వినండి, నేను దొంగని కాదు. సార్, ఒగ్గేయండి సార్, నా మాట వినండి సార్. అయ్యో సార్, నా మాట వినండి సార్, నేను దొంగతనం చేయలేదు, నన్ను ఒగ్గేయండి సార్. ఇన్స్పెక్టర్ గారు, నా మాట వినండి సార్. సార్ సార్
పోనీ. నన్ను ఒగ్గేయండి, మీకు దండం పెట్టి అడుగుతున్నాను, ఒగ్గేయండి సార్. నన్ను దొంగతనం చేయలేదు సార్, వినండి సార్. సైలెంట్ గా కూర్చో. అమ్మగారికి ఇచ్చిన మాట తప్పి ఇప్పుడు దొంగగా జైలుకి వెళ్తున్నాను. గట్టమ నేను ఇంటి పరువు నిలబెడతానని చెప్పిన నేనే ఆ కుటుంబం పరువు తీస్తున్నాను. నన్ను క్షమించండి అమ్మగారు. ఇన్స్పెక్టర్ గారు, ఈ ఒక్కసారికి నన్ను ఒగ్గేయండి. ఎట్టాగైనా డబ్బులు తెచ్చి మీ చేతికి ఇస్తాను. నన్ను నమ్మండి. ఏంటి ఆవు పులి కదా? ఇలాంటివి చాలా చూశాను. నీ దొంగేడుపుకి కరిగే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. అసలు నేను దొంగతనం చేయలేదు. మీ దగ్గర సాక్ష్యాధారాలున్నాయా? ఉంటే చూపించండి. అరే నోరు లేస్తుందే. ఇప్పుడే బ్రతిమాలావు, ఇప్పుడే చేయలేదు అంటున్నావు. బాగుంది, చాలా బాగుంది. నీ నోరు మూతపడే గట్టి సాక్ష్యమేముంది? ఏటది? గుడిలో పూజారి. పూజారా? అవును. ఏ పంతులైతే నీకు సాయం చేశాడో, ఏ పంతులైతే ఎవరికీ చెప్పనని భరోసా ఇచ్చాడో, ఆ పంతులే అప్రూవర్గా మారి కోర్టులో నిజం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. ఇక నీ చాప్టర్ క్లోజ్. क्या सीन है। ఇన్స్పెక్టర్ గారు శభాష్, చెప్పింది చెప్పినట్టుగా పని పూర్తి చేశారు. ఇక మిగిలింది నా పని. ఇఫ్ యు డోంట్ మైండ్, కాసేపు పార్వతితో పర్సనల్ గా మాట్లాడాలి. అయ్యో అలా అంటారేంటి మేడం? ఈ స్టేషనే మీదనుకోండి. థ్యాంక్ యూ. పేరుకేమో ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోడలు, చేసేదేమో గుళ్ళో దొంగతనాలు. ఛీ, సిగ్గుగా లేదు? నేనేం చేసినా నా కుటుంబం బాగుండాలని చేశాను. కానీ నువ్వు నెలలు కూడా నిండని పసిబిడ్డని చంపాలనుకున్నావు. ఇంత నీచమైన బతుకుతున్నా నువ్వు సిగ్గుపడాలి. జైల్లో ఉన్నావు కదా, బాధతో నోటి నుంచి మాట పెగలదేమో అనుకున్నా. కానీ తూటాల్లా వస్తున్నాయి. ఇంకా పొగరు తగ్గలేదన్నమాట.
తగ్గిస్తా, పూర్తిగా తగ్గిస్తా. నువ్వు తగ్గిస్తే తగ్గడానికి ఈ పొగరు నీలా 4 కుటుంబాలు కూలిస్తే వచ్చింది కాదే, నీతి నిజాయితీలతో పుట్టుకతోనే వచ్చింది. ఇంతకు ముందు ఏదో అన్నట్టు గుర్తుంది. ఏంటి మీ వాళ్ళ జోలికొస్తే తెగ నరుకుతానన్నావు కదా? ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాను. నరకడానికి నువ్వు బయటే లేవు. ఇప్పుడు నీ వాళ్ళని వేటగాడు వల వేసి దాని మీద గింజలు చల్లినట్టు చుట్టూ దారులు మూసేసి నిన్ను నీ కడుపులో బిడ్డని చూపిస్తున్నాను. సెంటిమెంటల్ ఫూల్స్ వచ్చి ఖచ్చితంగా నా చేతికి చిక్కుతారు. ఏయ్, కూల్ పార్వతి. అసలిప్పుడు జరగబోయే విషయం ఏంటో తెలుసా? నువ్వు బయటికి రావాలంటే నీ వాళ్ళ ముందు నేనొక బ్రహ్మాండమైన ఆప్షన్ ఒకటి ఉంచుతాను. ఏటది? అది ఘట్టమనేని అఖిలాండేశ్వరి కుటుంబం మొత్తం నాకు ఊడిగం చెయ్యడం. చంపేస్తాను. ఇంకొక్కసారి ఆ మాట అంటే నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను. నేను బతికుండగా అట్ట జరగనివ్వను. అరే, నీకు ఇంకా ఈ జైలు కొత్త కాబట్టి అర్థం కావడం లేదు. పోలీస్ వాళ్ళు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే నువ్వే వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని బ్రతిమలాడతావు. అప్పుడు నీ ఫ్యామిలీ అంతా దేవుడి దగ్గరికి వెళ్ళి కాపాడమని వేడుకున్నా నా చేతుల్లో ఏమీ లేదు నాయనా. ఆ నీలాంబరి చెప్పింది చెయ్యమని సలహా ఇస్తాడు. అప్పుడు చచ్చినట్టు నేను చెప్పిందే చేస్తాను. ఈలోపు నువ్వేమన్నా తోక జాడించావే అనుకో, నీ ఇంట్లోని నీ బిడ్డని చంపాలని ట్రై చేసిందాన్ని ఇక్కడ చంపడం పెద్ద మ్యాటరేం కాదు. వదలు, వదలు, కాపాడండి, వదలు. అసలు నువ్వే లేకపోతే ఎవరికి ఏ కష్టాలుండవు. నిన్ను చంపందే వదిలిపెట్టను. ఎట్టాగో జైల్లోనే ఉన్నాను. నిన్ను చంపి ఆనందంగా శాశ్వతంగా ఇక్కడే ఉంటాను. వదలవే. ఏయ్, వదలవు. ఏయ్, వదలమంటుంటే వదలవు. వదులుతావా? నీ కడుపు మీద కొట్టమంటావా? చెప్పాను కదే, చంపడం పెద్ద మ్యాటర్ కాదని. ఇన్స్పెక్టర్ మేడం, దీనికి పొగరనిగేలా మీ స్టైల్లో 3rd డిగ్రీ ఇవ్వండి. మేడం, 3rd డిగ్రీ అంటే ప్రాబ్లం అవుతుంది మేడం. అయితే ఒంటి మీద దెబ్బ కనపడకుండా పేగులు కదిలిపోయేలా ట్రీట్మెంట్ ఒకటుంది. ఏంటి మేడం అది? క్రీమీ భోజనం. వాట్? అవును, పురుగులున్న అన్నం పెట్టండి.
అది చూస్తేనే దాని కడుపులో బిడ్డ కూడా బయటికి రావాలి. అలాగే మేడం. కానిస్టేబుల్ అరేంజ్ చేయండి. అలాగే సార్. ఇప్పుడు అసలు కథ నేను నడిపిస్తానే. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో చంద్రముఖి. ఇంకా ఎంతసేపు పనిలో నించుంటావు? పర్లేదు ఐశ్వర్య, నాకు అలవాటే. అలవాటు సరే గాని ఎక్కువసేపు నించోవడం మంచిది కాదు. అదేంటి ఐశ్వర్య, నువ్వు నిల్చోకూడదంటే ప్రెగ్నెంట్ కదా అనుకోవచ్చు. చంద్రముఖినెందుకు రెస్ట్ తీసుకోమంటున్నావు? అదే ఆంటీ, కడుపు నొప్పని హాస్పిటల్కి వెళ్ళొచ్చినా ఇంకా నీరసంగానే కనిపిస్తోంది. మనం ఉన్నాం కదా, తనకి శ్రమందుకు రెస్ట్ తీసుకో అంటున్నాను. నీదెంత జాలిగుండ ఐశ్వర్య. ఐష్ అది మహి, పార్వతి ఎక్కడుంది? వదిన ఎక్కడుందో ఏంటో, బ్రో దగ్గర మొబైల్ కూడా లేదు. నీ దగ్గర ఏదో ఉన్నట్టు. చంద్రముఖి మొబైల్ ఉంది కదా, దాని నుంచి కాల్ చేసేవాడిని. ఎక్కడ పని దొరికిందో ఏంటో 500 వచ్చినా ఇంటి ఖర్చులకు వస్తాయనుకుంటుంది. అమ్మా పార్వతి, రావయ్యా, పార్వతి గురించి నువ్వు ఒక్కడవే అడగలేదేంటా అనుకుంటున్నాను. పార్వతి ఎక్కడుంది మేడం? తన కోసమేగా ఎదురు చూస్తున్నావు. అప్పులు తీర్చాలని చెప్పింది. అదృష్టం బాగుంది కాబట్టి ఆర్డర్లు వస్తున్నాయి. పార్వతి ఇంట్లో ఉంటే బాగుండేది. గుడికి వెళ్ళొస్తానంది. ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను. గుడికా? అవును సార్, హుండీలో డబ్బులు వేసేదాకా రానని చెప్పింది. అవునా? అంత డబ్బు ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది? తను చాలా మొండిది, పనయ్యేదాకా రానే రాదు. మాంకి తెలిస్తే ఏమవుతుందో ఏమో. ఇప్పుడు ఏం చెయ్యాలి? నన్ను తప్పు చేయనని నా మీద కొండంత నమ్మకం పెట్టుకున్న అమ్మగారికి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా? దోషిగా ఉన్న నాను అమ్మగారి మొహం ఎట్టా చూడగలను? నీలో నువ్వే బాధపడితే నేననుకున్నది ఎలా జరుగుతుంది? ఇన్స్పెక్టర్ మేడం, లంచ్ టైం దాటిపోతోంది. నేను పార్వతి కోసం స్పెషల్గా భోజనం ఏర్పాటు చేయమని చెప్పాను కదా, ఏమైంది? మేడం, భోజనం రెడీ. నైస్, నేను చెప్పినట్టే తెచ్చావుగా. అవును మేడం. నైస్ ఫుడ్.